పాన్ కార్డ్‌ని మనం డే టు డే లైఫ్‌లో చాలా రకాల ఫైనాన్షియల్ యాక్టివిటీస్ కోసం యూజ్ చేస్తుంటాం. చాలామంది ఒక మిస్‌కన్సెప్షన్‌లో బతికేసి ఉంటారు. పాన్ కార్డ్ ఒక్కసారి వచ్చిందంటే అది లైఫ్ లాంగ్ యాక్టివ్ ఉంటుందని. అది తప్పు. మన యొక్క పాన్ కార్డ్ కొన్ని కేసెస్‌లో ఇన్యాక్టివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఒకటేందంటే మన యొక్క పాన్ కార్డ్‌కి ఆధార్ కార్డ్ లింక్ చేయాలనుకో ఇన్యాక్టివ్ అయిపోతుంది. అలాగే మనకి మోర్ దెన్ 1 పాన్ కార్డ్ ఉందనుకో మన పాన్ కార్డ్స్ ఇన్యాక్టివ్ అయిపోతుంది. మన యొక్క పాన్ కార్డ్స్ ఇన్యాక్టివ్ అయినాయనుకో మనం లోన్ తీసుకునేటప్పుడు, క్రెడిట్ కార్డ్ తీసుకునేటప్పుడు, అలాగే ఇన్‌కమ్ టాక్స్ ఫైల్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. అలాగే మనకు బ్యాంక్ అకౌంట్ కూడా ఫ్రీజ్ అయితుంది. కాబట్టి మనం మన యొక్క పాన్ కార్డ్ అనేది యాక్టివ్ ఉందా? ఇన్‌యాక్టివ్ ఉందా? అనేది ఈ ఫైలింగ్ వెబ్‌సైట్‌లోకెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవాలి. మన పాన్ కార్డు, మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి, మన నేమ్ ఎంటర్ చేసి, మన యొక్క పాన్ కార్డ్ అనేది యాక్టివ్ ఉందా? ఇన్‌యాక్టివ్ ఉందా? చెక్ చేసుకోవాలి. మన యొక్క పాన్ కార్డ్ అనేది యాక్టివ్ ఉందా? ఇన్‌యాక్టివ్ ఉందా? అని తెలుసుకోవడానికి ఫస్ట్ మనం మన మొబైల్‌లో గానీ, మన కంప్యూటర్‌లో గానీ వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఈ ఫైలింగ్ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసి ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌ని ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళాలి. వెళ్ళి ఇక్కడ వెరిఫై పాన్ స్టేటస్ అని ఉందా? దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మన యొక్క పాన్ కార్డ్ నంబర్ అడుగుతుంది. అలాగే మన ఫుల్ నేమ్ అడుగుతుంది. మన డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. మన మొబైల్ నంబర్ అడుగుతుంది. ఇవన్నీ ఎంటర్ చేసి కంటిన్యూ కొడితే ఓటీపీ వస్తుంది మన మొబైల్‌కి. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మన యొక్క పాన్ కార్డ్ అనేది యాక్టివ్ ఉందా? ఇన్‌యాక్టివ్ ఉందా? అనేది చూపెడుతుంది.